హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫెండ్లో పార్ట్ 14. బాటిల్ కంప్లీట్ అయితే ప్లాస్టర్ వేసి ఈవినింగ్ చెకప్కి తీసుకురండి అని చెప్పడంతో నిద్రలో ఉన్న తండ్రి పక్కన కూర్చునేసరికి గోరువెచ్చగా తగిలింది ఆయన శరీరం. ఎప్పుడు మార్నింగ్ వాక్కి వెళ్తే ఎదురొచ్చే తండ్రి ఈరోజు కనిపించలేదని మనసు చెప్పినా తనకున్న హడావిడిలో కాలేజీకి వెళ్ళిపోయింది కంగారుగా. ఎంత తప్పు చేసిందో అర్థమవుతుంటే జాగ్రత్తగా పాదాల మసాజ్ చేస్తుంటే వరు అన్నారు లో వాయిస్తో. చెప్పొచ్చుగా డాడీ, ఎందుకు ఇంత సఫర్ అవ్వడం? నువ్వు చదువుకునే పిల్లవి, నువ్వు కాలేజ్ మానేస్తే ఎలా తల్లి అన్నారు. ఒక 2 days నిన్ను మాత్రమే చూసుకుంటాను, జాగ్రత్తగా లేచి కూర్చో, ఏమైనా వండి తీసుకొస్తాను అని ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి కుక్ చేసి తీసుకొచ్చింది. ఎందుకురా నీకు ఈ శ్రమ? ఏం మాట్లాడుకో, ఈ 2 days సైలెంట్గా ఉండని తినిపించి డ్రిప్స్ దగ్గర బ్యాండేజ్ వేసి హాస్పిటల్కి స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్తున్నవారు? ఇంటి ముందు ఆగిన ఊబర్లో శేఖర్ గారిని కూర్చోబెట్టి ఆయన నీరసంగా ఉంటే, వచ్చింది నర్సుమా, కీప్ కాదు. నీకున్న అనుమానం వల్ల ఏం జరిగిందో తెలీదు, బట్ మా ఇద్దరిని మాత్రం సాధిస్తున్నావని అరిచి చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అయింది. చెకప్ చేసిన డాక్టర్ మెడిసిన్ రాసిచ్చి బిల్ ఇవ్వడంతో 10,000 ఎందుకయిందని తల పట్టుకుంది. ఏమైందిరా వారు? నథింగ్ డాడీ అంటూ తను దాచుకున్న పాకెట్ మనీని పే చేసి ఆయనతో ఇంటికొచ్చింది. స్వప్న ఇంటికి వెళ్ళేసరికి విరాట్తో సహా పెద్దవాళ్ళు అందరూ ఉండటంతో నమస్తే చెప్పి పక్కకి నిలబడింది. ఒకసారి ఆలోచించు చెల్లెమ్మ, వారంలో నిశ్చితార్థం ఎలా అన్నయ్య? ఒక్క పని కూడా మొదలు పెట్టుకోలేదు మనం అన్నారు వాణి. మామ్, సంజీవ్ ప్రొఫెషన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఎందరో ప్రాణాలు రిస్క్లో ఉంటాయి. తను ఫారెన్ వెళ్ళడం ఇంపార్టెంట్, సో నో చెప్పకు అన్నాడు విరాట్. సరే కన్నయ్య, ఇప్పటి వరకు నువ్వు మౌనంగా ఉంటే ఇష్టం లేదేమో అనుకున్నాను, బట్ నువ్వు చెప్పాక ఎందుకు నో అంటానని పంతులు గారు ముహూర్తం పెట్టేయండి అని చెప్పారు. స్వప్న మినహాయించి అందరూ విరాట్ వైపు చూస్తుంటే, రే బావా, అరగంట ముందే మాట్లాడొచ్చుగా, మాకు నోరు నొప్పి తగ్గేదని వాపోయాడు సంజీవ్. మీకు మామ్ని కన్విన్స్ చేసే పవర్ లేదని ఇప్పుడే అర్థమైందిరా అంటూ కేర్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోయాడు విరాట్. మహాతల్లి వరేణ్య పుణ్యమా అని సంజీవ్ని చూసి చెంపలు కెంపులుగా మారుతుంటే పరుగున లోపలికి వెళ్ళిపోయింది స్వప్న. మామ్, నేను శాండీతో మాట్లాడి వస్తానని వెళ్ళడంతో అతని రూమ్కి రాగానే కంగారుగా విండో వైపుకే తిరిగిపోయింది. అతను రూమ్కి రాగానే కంగారుగా విండో వైపుకి తిరిగిపోయింది. ఏయ్ శాండీ పాప, వాట్ హ్యాపెన్ టు యూ రే అన్నాడు వెనుక నుండి హత్తుకుంటూ. ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ ఏంటి సంజు గారు? జరిగింది మొత్తం చెప్పగానే ఆవిడ నవ్వు మాయమవ్వడంతో వెళ్ళాలా అంది దిగులుతో. డాడీ ఆర్డర్ రా, నో అనలేనుగా అన్నాడు. డైలీ కాల్స్ చేస్తారా? ఎస్ అని చెప్పి డిసప్పాయింట్ చేయలేను సండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదుగా అన్నాడు కౌగిలి బిగిస్తూ. ఎప్పుడు వెళ్ళాలి? ఎంగేజ్మెంట్ అయినా నెక్స్ట్ డే. దిగులుగా హత్తుకుంది అతన్ని. ఫీల్ అవుతున్నావా? అన్ని రోజులు ఉండాలంటే ఫీలింగ్ నాట్ వెల్ సంజు గారు. డైలీ వీడియో కాల్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆమె వాయిస్లో దిగులుకి నవ్వుకుంటూ, అందరికీ జస్ట్ ఎంగేజ్మెంట్ పాప, కానీ నేను నీ వాడినని పెట్టిన ఎంగేజ్మెంట్ అని చెప్తుంటుంది. జస్ట్ 2 monthsలో ఏం జరుగుతుంది? కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోతాయి రోజులు అన్నాడు. కానీ రోజులని మనం అనుకున్నట్లు ఉంటాయా? అతని ఫేస్ని చూస్తూ అంది. ఇలా డల్ అవ్వకు, అస్సలు మిస్సెడ్ ఫీలింగ్ రానివ్వను.
రేపు రెడీగా ఉండు, ఆఫ్టర్నూన్ నుండి షాపింగ్కి వెళ్దాం అన్నాడు సంజీవ్. సరే సంజు గారు, వరేణ్యని కూడా తీసుకురా, దేవుడిచ్చిన చెల్లి కదా, తనకి డ్రెస్ కొనిద్దాం అన్నాడు. ఇన్వైట్ చేద్దాం సంజు గారు, ట్రూలీ తనంత మంచి అమ్మాయి ఉండదు తెలుసా అంది మెరుస్తున్న కళ్ళతో. పద కిందకి వెళ్దాం, మన పేరెంట్స్ కంగారు పడుతుంటారని చెప్పడంతో నవ్వుతూ కిందకి వెళ్ళి పేరెంట్స్ని రిలాక్స్ చేశారు ఇద్దరు. కొన్ని మాటలు అయ్యాక సంజీవ్ తన ఇంటికి స్టార్ట్ అవడంతో స్వప్న ఎగ్జైటింగ్గా వరేణ్య కాల్ చేసింది. తండ్రితో ఇంటికొచ్చిన వరేణ్యని చూస్తూ వచ్చేవారు భోజనం పెడతాను అన్నారు సునంద. నువ్వు తినే అండ్ జాగ్రత్తగా పడుకో, నేను నాన్న దగ్గరే ఉంటానని చెప్పి తల్లి అరుపుల్ని లెక్క చేయకుండా పైకి వెళ్ళిపోయింది. నా గురించి ఇబ్బంది పడకవారు, ఐ కేర్ మై సెల్ఫ్ అన్నారు శేఖర్. నేను నీకు కూతుర్ను డాడీ, ఇంకేం మాట్లాడుకో. అమ్మాయి ఎంత టార్చర్ చేస్తున్నా హాస్టల్కి వెళ్లకుండా ఉండేది నీకోసమే. నువ్వేలా అంటే ఇంకెవరి కోసం ఆలోచించకుండా నా ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్ళిపోతానని విరక్తిగా చెప్పింది. వెంటనే కూతుర్ని హత్తుకుంటూ ఐఎమ్ సారీ తల్లి అన్నారు బాధగా. మనకి సెంటిమెంట్ వద్దు, ప్రశాంతంగా ఉందాం, నువ్వలా కూర్చో అంటూ ఆయన కుడి చేతిని తీసుకుంది. షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల 2 days ఇన్సులిన్ చేయమని చెప్పారు డాక్టర్. శేఖర్ గారికి ఇంజెక్ట్ చేశాక కిచెన్లోకి వెళ్ళడంతో స్వప్న నుండి వస్తున్న కాల్ని లిఫ్ట్ చేస్తూ కుకింగ్ స్టార్ట్ చేసింది. డల్ ఉన్నవారు ఆంటీ ఏమైనా అన్నారా అంది. ఒక్కసారి ఏమైంది నాతో చెప్పుకో అని అడిగేవారు కూడా మన జీవితంలో ఉండాలి. స్వప్న అడగగానే కన్నీళ్ళతో జరిగింది మొత్తం చెప్పి డాడీ వీక్గా ఉన్నారు శాండీ, 2 days నేను కాలేజ్కి రాలేనని చెప్పింది. బాధపడకవారు, నువ్వు వీక్ కాదు ప్రతిసారి ఏడ్చడానికి, అంకుల్ త్వరగా క్యూర్ అవుతారు, ప్రశాంతంగా ఉండని ధైర్యం చెప్పింది. థ్యాంక్స్ పాప, కరెక్ట్ టైంలో కాల్ చేశావు, మైండ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉందని చెప్పడంతో 1 weekలో నా ఎంగేజ్మెంట్ అని విషయం మొత్తం చెప్పింది. రేపు షాపింగ్కి రాలేను, ఎంగేజ్మెంట్ మాత్రం అస్సలు మిస్ కానని అనింది వరేణ్య. రేపు ఆఫ్టర్నూన్ వెళ్దాం వరు, కావాలంటే అంకుల్ని పర్మిషన్ అడుగుతానని చెప్పింది స్వప్న. ట్రై చేస్తా శాండీ, డాడీకి డిన్నర్ పెట్టాలి, మార్నింగ్ చేస్తాను, అలానే ఆ శాడిస్ట్ కాట్రాజ్కి రానని ఇన్ఫామ్ చేయి అంది. సిచ్యువేషన్ ఏదైనా వాడిని తిట్టడం మాత్రం మానవు కదా అంది నవ్వుతూ. ఆ కాట్రాజ్ బుద్ధి అలాంటిది మరి, ఎవరో ఏవేవో కనిపెడుతుంటే నీ అన్న మాత్రం నాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలా అని బ్రెయిన్కి పదును పెడుతుంటాడు, పనిష్మెంట్స్ పేరయ్యా అని తిట్టింది. ఆపవే బాబు, ఆ పేర్లేంటి, నీ ఫ్రస్ట్రేషన్ ఏంటి, నవ్వలేక చేస్తున్నాను అంది పొట్ట పట్టుకుంటూ. చెల్లి నోటిని మూసి చెవి మెలేసిన విరాట్ ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకోవడంతో గింజుకోవడం మొదలెట్టింది స్వప్న భయంగా. నేను ఎలాంటి బాధలో ఉన్నా నీ అన్న గుర్తొస్తే చాలు నాలో ఫ్రస్ట్రేషన్ అమాంతం పెరిగిపోతుంది శాండీ, నేను రానని చెప్పడం మాత్రం మర్చిపోకు, ఆ పనిష్మెంట్ పేరయ్యకి, బాయ్ పాప అని కాల్ కట్ చేయడంతో సీరియస్గా చెల్లి వైపు చూశాడు విరాట్. అన్నయ్య నా ఫోన్ తలదించుకుంటూ అడిగింది. ఐ స్వేర్ ఇంకోసారి ఆ ఈడియట్తో కనిపిస్తే మరోసారి వరేణ్య కాలేజ్లో కనిపించదని వార్నింగ్ ఇచ్చాడు. విరాట్ షోల్డర్పై పిడిగుద్దులు వేస్తూ ఆ పిల్ల చాలా మంచిదిరా, నువ్వే వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నావు, తిట్టుకోక ఏం చేస్తుంది, పనిష్మెంట్ పేరయ్యా అంది నవ్వుతూ. మరుక్షణం విరాట్ పెదవులపై నవ్వు చూసి గుండె ఆగిపోయినంత పని అవ్వడంతో సారీ అన్నయ్య, మీరిద్దరూ పడండి, నన్ను అస్సలు ఇన్వాల్వ్ చేయకు, కానీ వరేణ్య ఫ్రెండ్షిప్ని అస్సలు వదులుకోలేను, కాజ్ తను నా బెస్ట్ ఫ్రెండ్ అని బయటకు పరిగెత్తింది. మిస్ వరేణ్య, ఐ విల్ సీ యూ అనుకున్నాడు విత్ కన్నింగ్ స్మైల్తో. ఆ మర్నాడు క్లాస్ రూమ్కి వచ్చిన విరాట్కి వరేణ్య రాదని అర్థం అవ్వడంతో తెల్లగా ఉన్న ముఖం ఎర్రబడింది. ఎలానో ఆఫ్టర్నూన్ నుండి షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి ఆఫ్టర్నూన్ నుండి రెడీ అయ్యి బయటపడ్డారు అన్నా చెల్లి. అప్పటికే సంజీవ్ రెడీగా ఉండడంతో బావా కారు తీరా, బైక్ డ్రైవింగ్ అంటే ట్యాన్ అయిపోతానని చెప్పాడు సంజీవ్. మూసుకుని బైక్ తీ అంటూ తను బుల్లెట్ స్టార్ట్ చేశాడు. అన్నయ్య వరువు వస్తుంది కదా, సో వాట్, కానీ నీ
శాండీ పాప, విరాట్ బైక్పై కూర్చుంటుందిలే. ఏం విరాట్, నీకు అబ్జెక్షన్ లేడుగా అన్నాడుగా వాంటెడ్లీ. నో, గాగుల్స్ పెట్టుకుంటూ చెప్పాడు. బావ ప్రేమలో పడిపోతున్నాడు రోయ్ అని విజిల్ వేసుకుంటూ నువ్వు రా అని శాండీని బైక్పై కుదేసి రెయ్యమనిపించాడు సంజీవ్. సంజు గారు, వరు అన్నయ్య బైక్ అంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. పైగా ఇద్దరికీ అసలు పడదని చెప్పింది టెన్షన్గా. నీ అన్న పనులు క్లారిటీగా ఉన్నా చూడలేని మబ్బు ముఖమే నీదని విసుక్కుని విరాట్ ఆ పిల్లని లైన్లో పెడతాడులే, కంగారు పడకని చెప్పాడు. అప్పటికే తండ్రికి తినిపించి మెడిసిన్ ఇచ్చాక రెస్ట్ తీసుకోమని చెప్పి సందు చివర నిలబడింది వరేణ్య. హెల్మెట్లో తన ముందు కాదు మీదకు వచ్చిన విరాట్ బైక్ని చూసి 2 అడుగులు వెనక్కి వేసి, నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది విరాట్ సార్, అప్పుడే చంపడానికి చూస్తే ఎలాగని పళ్ళు నూరుతూ చెప్పింది. ఈజీ టు మిస్ వరేణ్య, హెల్మెట్ తీస్తూ అడిగాడు సర్కాస్టిక్గా. వెనకే వచ్చిన శాండీని చూస్తూ ఈ బైక్పై రావాలా అని అనుమానంగా అడిగింది. అవును చెల్లెమ్మ, కారులో ఫ్యూయల్ లేదన్నాడు సంజీవ్. ఉంది కదా సంజు గారు. ఉష్, ఇదో పెద్ద అమ్మమ్మ అని తెలుసు కదా వారు, మతిమరుపు కూడా వచ్చేసింది. నువ్వు విరాట్ బైక్ ఎక్కి వాడిని లెక్చరర్గా అస్సలు ఫీల్ అవ్వకన్నాడు ఓరకంట సార్ గారిని గమనిస్తూ. నేను క్యాబ్లో వస్తాను, అడ్రస్ చెప్పు అంది వరేణ్య. నేను కూడా వస్తాను. నువ్వు అన్నయ్యతో రాసేయండి, నిన్ను సింగిల్గా వదలను, వీళ్ళు బైక్పై వస్తారులే అంది. చెల్లెమ్మ, అది నా పెళ్ళం అమ్మ. ఓకే, నేనే వేస్తానులే అని విసుగ్గా విరాట్ వెనక కూర్చుంది 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి. బైక్ ఎదురుగా పెట్టాడు అంతే. ఒక్క మాట మాట్లాడకుండా వరేణ్యని తన బైక్ ఎక్కించుకున్నాడు విరాట్. ఎవడైనా యుద్ధం చేస్తే పనులవుతాయి, నువ్వు సైలెంట్గా ఉంటే చాలురా బాబు అని ఇన్నర్ వాయిస్ వేసుకున్నాడు సంజీవ్. దూరం నుండి చూస్తున్న 2 కళ్ళు వీళ్ళ పిక్స్ తీసి ఎవరికో పంపించి కన్నింగా నవ్వుకున్నాయి మరుక్షణం. వాట్ నెక్స్ట్?